ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ట్యాగ్ ఒక్కటి అఫీషియల్‌గా లేదు కానీ అన్ని శాఖలను పర్యవేక్షించే మరో మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఇట్లా 9 మంది వరుసగా కుర్చీలేసుకొని పొడవుగా అతి పెద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే, ఆ భాష రాని వాళ్ళు ఎవరైనా గనక ఆ విజువల్స్ చూస్తే ఏమనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొత్తం 9 మందితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోణంలో అద్భుతమైనటువంటి కార్యక్రమంలాగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటారు ఆ భాష రాని వాళ్ళు చూస్తే. కానీ సీన్ కట్ చేస్తే వీళ్ళు దేనికోసం ఏర్పాటు చేశారు? దేవుడితోనూ, దేవుడి ప్రసాదంతోనూ రాజకీయం చేయడం కోసం. వీళ్ళు మొదలెట్టినటువంటి ఆ రాజకీయం వీళ్ళకి అది తిరిగి బూమ్‌రంగ్ అవుతూ ఉంది. ఆ బూమ్‌రంగ్ అవుతుంది అని నేను మీరు చెప్పక్కర్లే. ఆ మీడియా సమావేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నేను సిట్టేస్తే, అది రిపోర్ట్ ఇస్తే, మళ్ళీ తిరిగి నన్నే క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందా అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే నేను సిట్టేస్తే, నేను చెప్పినట్లు అది రెడీ అవ్వకుండా ఎట్లయితే అది సుప్రీంకోర్టుకు పోయింది, సిబిఐ వచ్చింది, సుప్రీంకోర్టు మానిటరింగ్ ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. నేనే క్షమాపణలు చెప్పే పరిస్థితికి నన్నే క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేస్తారా? అంటే ఇది వీళ్ళకి ఎట్లా బూమరంగ్ అయిందో మీరు చూడండి. సో ఈ దేవుడి ప్రసాదం మీద రాజకీయం చేయడం కోసం ఇంత పెద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారా? వీళ్ళ ఆ మీడియా సమావేశం చూసిన దగ్గర నుంచి, వీళ్ళు మాట్లాడిన మాటల దగ్గర నుంచి, మతాల పేరిట వీళ్ళు వెలగక్కినటువంటి అక్కసు దగ్గర నుంచి చూస్తే, ఫస్ట్ నాకు కలిగిన అభిప్రాయం, భారత రాజ్యాంగం ప్రకారం ఎవ్వరూ కూడా పాలకులు, ఎవరైనా ప్రధాన బాధ్యత గల రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా బహిరంగంగా మతాల గురించి మాట్లాడకూడదు. కానీ వీళ్ళు ఏ ధైర్యంతో నీ మతము, నీ దేవుడు, అది అది ఎక్కడైనా కనుక ఎవరైనా కనుక మఠాధిపతులు, పీఠాధిపతులు, లేకపోతే ఇంకేమైనా మౌలానాలో, లేకుంటే పాస్టర్లు వాళ్ళ మతానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని మీడియా సమావేశం పెడితే వాళ్ళ పని అదే కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు పెట్టి మతాల గురించి చర్చ, దేవుడి గురించి చర్చ, ప్రసాదం గురించి చర్చ, వేరే మతాన్ని వేరే దేవుడి గురించి వ్యాఖ్యలు. అసలు ఏ ధైర్యంతో వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారని అనిపించింది. కనీసం కూరలన్నీ పీకి అట్లా చచ్చి పడి ఉన్న వ్యవస్థలు మమ్మల్ని ఏమీ చేయలేవనే ధైర్యమే కదా. కోర్స్ ఆ వ్యవస్థలు కూడా అలాగే పడి ఉన్నాయి కదా. సో ఆ ధైర్యంతోనే వీళ్ళు ఈ విధంగా వచ్చి డైరెక్ట్గా పాలకులే మతం గురించి, దేవుడి ప్రసాదంతో రాజకీయం చేసే పరిస్థితికి వచ్చింది. నాకు అనిపించింది వీళ్ళు ఇంత పొడవుగా మీడియా సమావేశం పెట్టి ఇది పరిపాలన గురించి మాట్లాడమనండి. మేము ప్రజలకు ఏం హామీ ఇచ్చాం? ఇంతమంది కూర్చున్నారు కదా, ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి తీసుకోండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి తీసుకోండి. మేము ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చాం, మేనిఫెస్టోలో, సూపర్ 6లో ఏమున్నాయి, ఒక బర్ర పట్టుకోండి, బర్ర అంటే తెలుసు కదా, కట్టి పట్టుకోండి. సూపర్ 6లో ఫస్ట్ ఏమి ఇచ్చాం? నిరుద్యోగ వృత్తి హామీ ఇచ్చాం, అమలు చేశామా లేదా? సెకండ్ ఏమి ఇచ్చాం? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 అయిందా లేదా? అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఒకటి ఎంతమందికి ఇస్తామన్నాం? ఫస్ట్ ఇయర్ 24,000 ఆ విద్యా సంవత్సరానికి ఇచ్చామా, ఎగ్గొట్టేసామా? అన్నీ ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లను ఎన్ని ఇచ్చాము, ఎన్ని ఇస్తాం, ఏం జరుగుతుంది అన్నింటిని వివరించుకుంటున్నామండి. 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామన్నాం, బీసీలకు ఇచ్చామా లేదా? ప్రతి జనవరి జాబ్ కార్డు ఇస్తామా, ఇచ్చామా లేదా? నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాం, ఇచ్చామా లేదా? వివరించమని చెప్పండి చూద్దాం. అసలు వీళ్ళ పరిపాలనలో విద్య మీద వీళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? దానిలో ఎఫిషియెంట్గా పని చేయించడం కోసం ఏం చేస్తున్నారు? వైద్యం మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఏం చేస్తూ ఉన్నారు? పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించుకోవడం కోసం, పేద ప్రజలను ఆత్మగౌరవంగా బతకడం కోసం, ప్రజలకు కాస్త ఆర్థికంగా సపోర్ట్ ఉండడం కోసం ఏం చేశారు? దాన్ని చెప్పమనండి ప్రభుత్వం. అంతమంది కూర్చున్నారు కదా.
పాలన గురించి మాట్లాడమనండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడమనండి, ప్రజల గురించి మాట్లాడమనండి. వాళ్ళ పని అదే కదా. మరి అదేదో మరి పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళు కదా మాట్లాడుతూ ఉన్నట్లు. వాళ్ళు కూడా వేరే నాకు తెలిసి మతం మీద ఇలా మాట్లాడరేమో. నీ దేవుడు చెప్పిండా? నీ దేవుడు నీ కల్లో వచ్చి చెప్పిండా? మీరు హిందూ ఏమంటారు మతం మీదే దాడి చేస్తారని ఎట్లా మాట్లాడగలుగుతారు పాలకులు ఇట్లా? ఒక పాలకులు వచ్చి ఇట్లా మాట్లాడడం ఏంటి? ఏ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు? అధికారంలోకి ఎన్ని రోజులు అయింది మాట్లాడమని చెప్పండి. మేము అధికారంలోకి వచ్చాం, అదిగో ఈ ప్రజల జీవితాలు మార్చాం. మేము అధికారంలోకి వచ్చాం, ఈ విద్యార్థుల భవిష్యత్తు మార్చబోతూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చాం, అదిగో ఈ పేదల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నాం. మేము అధికారంలోకి వచ్చాం, కరెంటు బిల్లులు పెంచినామా తగ్గించినాము. మేము అధికారంలోకి వచ్చాం, రోడ్లు వేసామా వేయలేదా. మేము అధికారంలోకి వచ్చాం, ప్రజల మీద పన్నుల భారం తగ్గిందా పెరిగిందా. మేము అధికారంలోకి వచ్చాం, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు తగ్గాయా పెరిగాయా. మేము అధికారంలోకి వచ్చాం, మహిళల మీద అఘాయిత్యాలు తగ్గాయా పెరిగాయా, దాడులు దౌర్జన్యాలు పెరిగాయా తగ్గాయా. మేము అధికారంలోకి వచ్చాం, రాజకీయ కక్షలు కార్పణ్యాలు దాడులు కేసులు పెరిగాయా తగ్గాయా. మేము అధికారంలోకి వచ్చాం, అందరి ప్రజలను సమానంగా చూస్తున్నామా లేదా. మేము అధికారంలోకి వచ్చాం, ప్రజల మధ్య ఐక్యత కోసం పనిచేస్తున్నామా లేదా. మేము అధికారంలోకి వచ్చాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామా లేదా. మేము అధికారంలోకి వచ్చాం, న్యాయస్థానాలను గౌరవించుకుంటూ రోడ్ల మీద నిందితులను ప్యారేడ్ చేయకుండా తీసుకెళ్తున్నామా లేదా. మేము అధికారంలోకి వచ్చాం, న్యాయస్థానాలను గౌరవిస్తున్నామా లేదా. మేము అధికారంలోకి వచ్చాం, పక్క రాష్ట్రాల వాళ్ళతోటి సమావేశం సందర్భంగా మన రాష్ట్ర ప్రయోజనాలకే విలువిస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి మేము మన రాష్ట్రంలో ఏం నీటిపారుదల ప్రాజెక్టులు ఆపేయలేదు అని చెప్పి మాట్లాడండి. చెప్పండి ఇవన్నీ. పాలన గురించి కదా మాట్లాడాలి. ఎంత దారుణం అండి నిజంగా. వ్యవస్థలు కూడా ఇటువంటి వాటి మీద స్పందించాలి. వరుసగా అంతమంది కూర్చొని ఆ సబ్జెక్ట్ ఏంటి, పోనీ ఏమైనా ఆధారాలు తీసుకొని వచ్చారా. ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని బాధ్యతగా ఉండాల్సిన చోట ఏం ఆధారాలు లేకుండా ఫస్ట్ ఎవరైనా ఆధారాలు పెట్టుకొని దాని మీద కేసులు పెట్టి ఆ విచారణ జరిగేటప్పుడు ఏమైనా మాట్లాడినట్టు ఒక అర్థం ఉంది. వీళ్ళు ఏమీ లేకుండా మాట్లాడేసి మా మాటలు నిజం చేసేకి వీళ్ళు మాట్లాడేశారు. ఆ మాటలు నిజం చేసేకి నెక్స్ట్ ఇంకా విచారణలు, కమిషన్లు, అవి ఇవి మీడియా వీళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు, వీళ్ళు ఇంతమంది పొడవుగా కూర్చొని మీడియా సమావేశాలు, ఏదో ఒక అద్భుత ఘనకార్యాన్ని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రకటించబోతున్నారు అన్నట్టు కూర్చున్నారు. కానీ ఏంది వీళ్ళు మాట్లాడుతున్నది? పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. పాలకులు అటువంటి మాటలనే మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే చర్యలు తీసుకోండి. ఎవరు దేవుడితో రాజకీయాన్ని చేస్తున్నది? దీన్ని రాజకీయం అంటారు. ఎవరు దేవుడి ప్రసాదంతో రాజకీయం చేస్తున్నది? ఇప్పుడు వీళ్ళు జరిపిస్తున్న తతంగాన్ని అంతటిని దాన్ని అదే అంటారు. మరి పాలన గురించి చెప్పాల్సిన చోట పాలన గురించి చెప్పకుండా ఏంటి ఇదంతా? ఆధారాలు లేకుండా